ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించాలి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఏంది 22A? ఇవాళ పొద్దున్నే నాకు ఖమ్మం జిల్లాకేలో ఒక రైతు ఫోన్ చేసినాడు. ఒకటే ఫోన్ కొడుతుండే, నేనేమో పబ్లిక్ లో ఉన్నా, ఫోన్ ఎత్తితే ఆ రైతు చెప్తున్నాడు, ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం. ఈ 22A ఒక హైదరాబాద్ లో లేదు, మొత్తం తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమిని 22Aలో పెట్టింది. రైతు లాగం, ఇండ్లు కట్టుకున్నో లాగం, ప్లాట్లు కొనుక్కున్నో లాగం, బిడ్డ పెళ్లికి లగ్గాని కోసం అల్లునికి ఇస్తామని ఒక ప్లాట్ కొంటే అది కూడా 22Aలో పెట్టిండు. అంతా ఆగమే ఉన్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం నుంచి పొద్దున్నే ఒక రైతు ఫోన్ చేసిండు, అన్నా మా ఊర్లో 361 మంది రైతుల భూములన్నీ 22Aలో పెట్టిండ్రన్నా, మేము ఏం కావాలి, మాకు పరిశాన్ అవుతుంది అంటాడు. ఇలా వ్యవసాయ భూములు 22Aలో పెడితే రైతు బంధు రాదు, ఎరువులు దొరకవు, విద్యుత్ కనెక్షన్ రాదు, ఎవడన్నా ఆపదకో సంపదకో అమ్ముకుందామంటే ఆ భూమి అమ్ముడుపోని పరిస్థితి. ఆ ఎర్రుపాలెంలో 3000 ఎకరాలుంటే సగం భూమిని 22Aలో పెట్టిండ్రు. ఇవాళ 361 మంది రైతులం ఆగమైపోయినాం. అన్నా జర టైం ఇస్తే హైదరాబాద్కి వచ్చి కలుస్తాము అని నాకు ఖమ్మం జిల్లాకి వెళ్ళి పొద్దున ఫోన్ చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం యాదాద్రి జిల్లా రాజాపేట్ మండలం చల్లూరుకెళ్ళి ఒక తమ్ముడు ఫోన్ చేసిండు. ఆ చల్లూరు నుంచి తమ్ముడు ఏమంటాడంటే, మా ఊరు సగం 22Aలో పెట్టిండ్రు అన్న అంటాడు. అరే ఊరెందుకు పెడతారా తమ్మి అంటే, ఏమో అన్న ఇది తుగ్లక్ గవర్నమెంట్ ఉన్నది, 150 ఇండ్లు దాదాపు సగం ఊరును 22Aలో పెట్టిండ్రు అన్న, మా ఊర్లో కానీ లగ్గం ఉన్నది అమ్ముకానికి పెట్టిండు, బేరమైంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే 22Aలో ఉన్నది, కాదుపో అంటున్నాడు. అరే ఇదేంటన్నా మేము ఆగమైపోయినా, మా ఊరంతా ఆగమైతుంది అని నిన్న యాదాద్రి జిల్లా చల్లూరుకేలో ఒక తమ్ముడు ఫోన్ చేసి బాధపడతా ఉన్నాడు. నిన్న మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ చేసిండు, అరే మా దగ్గర అమీన్పూర్ పోలీస్ స్టేషన్ 22Aలో పెట్టిండ్రు అంటూ. ఏవైపోయాయి, ఎటువాయి? నిన్నొక ఆయన చెప్తుండు, అంతెందుకన్నా రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22Aలో పెట్టిండ్రు అంటుండు. తుగ్లక్ గవర్నమెంట్ అయిపోయింది మొత్తం, పాగల్ ముచ్చట. ఎటు పోతుంది ప్రభుత్వం? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది? మొన్న మీరంతా టీవీల్లో పేపర్లలో చూసిండ్రు, రేవంత్ రెడ్డి తమ్ముడికేమో 100 కోట్ల విలువ కలిగిన భూమిని రేవంత్ రెడ్డి తమ్ముని కంపెనీకేమో కట్టబెట్టిండు. నీ తమ్మునికేమో గవర్నమెంట్ భూములు అడ్డికి పావు షేరుకు కట్టబెడతావు, ప్రజల ఆస్తులేమో 22Aలో పెట్టి ఆగం పట్టిస్తావు. ఎటుపోతుంది గవర్నమెంటు? నీ తమ్ముడికేమో 100 కోట్ల భూములు ఆ కంపెనీల పేరు మీద కట్టబెడతావు, గరీబోళ్ళై పేద ప్రజలై తాతలు తండ్రుల నాటి కష్టం చేసిన ఆస్తులనేమో ఇవాళ 22Aలో పెట్టి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ఇలా అర్థం చేసుకోవాలి. మా తాపత్రయం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు ధైర్యం ఇవ్వాలి, ఈ ప్రజల పక్షాన పోరాడాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందాక తమ్ముడు షంబీపూర్ రాజు చెప్పినట్టు, మొన్న మల్కాజిగిరిలో మీటింగ్ పెట్టగానే రాసుకున్నారట మొత్తం. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక 20 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఓడు రికార్డ్ చేస్తాడు, ఓడు రాసుకుంటాడు, ఎవడెవడు హరిశన్నని కలిసిండు, ఎవరెవరు ఏ కాలనీ వాళ్ళు సమస్య చెప్పిండ్రు, ఇవి అడిగి పోతాయి, రేపటికల్లా అన్ని తీసేస్తారు మీ అన్ని. అదన్నా కనీసం కానీ సంతోషం. అట్లీస్ట్ మా పోరాటం, మా ప్రయత్నం, మా గొంతు మీలాంటి పేదలకింత మేలైతే సంతోషం. మొన్న మల్కాజిగిరి పోయినాం, తెల్లారి వరకు సగం మంచిగా అయినాయట. మొన్న తెలంగాణ భవన్కు కొంతమంది వచ్చిండ్రు, జనతా గ్యారేజ్, మాకు ఈ ఇబ్బంది ఉందా అంటే అన్ని రాసుకున్నారట, సాయంత్రం కల్లా వాళ్ళకి ఫోన్లు పోయినాయట. సరే కానీ అట్లీస్ట్ ఇవాళ ప్రభుత్వం తప్పు చేసినా ఎవడో ఒకడు ముళ్ళు కట్టబెట్టి పొడవాలన్నా వద్దా, తప్పును ఎత్తి చూపాలన్నా వద్దా? ఇవాళ ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజలే కేంద్రంగా, ప్రజల ఇబ్బందులే కేంద్రంగా, ప్రజల కష్టాలే కేంద్రంగా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తా ఉంది.
ఈరోజు ఇన్ని కాలనీలు రుక్మిణి ఎస్టేట్స్ అని కానీ, శ్రీరామ్ నగర్ కాలనీ కానీ, మహదేవపురం కానీ, మల్లారెడ్డి నగర్ కానీ, చెన్నకేశవ నగర్ కానీ, రంగానగర్ కానీ, గాజుల రామారం కానీ, అదేవిధంగా నిజాంపేట్ కానీ, ఇట్లా అనేక కాలనీల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఇబ్బంది కాలేదు. ఈ 22A వచ్చినాక, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అన్ని కాలనీల వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని నమ్మకం ఉన్నది. ఒకవేళ పరిష్కరించకపోతే సెప్టెంబర్ 7వ తారీఖు నాడు అసెంబ్లీ ఉన్నది. ఆ అసెంబ్లీని దద్దరింపజేసి, అసెంబ్లీని స్తంభింపజేసి, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మీ భూములను తిరిగి మీ హక్కులు మీరు పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీ గొంతుకై పరిష్కరిస్తుంది. డెఫినెట్ గా పోరాటం. మీ వివేక్ గౌడే అసెంబ్లీలో మా విప్పు, ఆయన మా అందరికి విప్పిచ్చేస్తాడు. రేపు 22A భూములు తీసేదా కొట్లాడాలని మా అందరికి విప్పిచ్చేస్తాడు. మేము అందరం కొట్లాడతాం గ్యారంటీగా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. మీరు అడుగుతున్న దాంట్లో ఇలా తప్పు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు? తప్పు ప్రభుత్వాన్ని, శిక్ష ప్రజలదా? నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి నువ్వు డబ్బులు సంపాదించాలనే దురాశలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూములన్నీ 22Aలు పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదు ఒకటి ఉంటది, నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకనాడు కారణమైతుంది. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దురాశ ఎన్నటికైనా చేటే. నువ్వు ఈ 22Aలు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి, 30% వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతోని ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనాయి. అరే పెళ్లిలు ఆగమైతున్నాయి. దవాఖానకు బయట వాళ్ళకి పైసలు లేక బ్యాంకులో కుదబెడదామంటే బ్యాంకులు తీసుకోవట్లేదు. అప్పులు ఇచ్చేవాడు అప్పులు ఇస్తలేడు. అమ్ముకుందామంటే కొనేవాడు లేడు. ప్రాపర్టీల విలువ తగ్గిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే మీ ఆస్తుల విలువ పెరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో 5,000 గజం ఉన్నది 10,000 అయింది. 10,000 గజం ఉంటే 20,000 అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే ఢమాలు అన్నది. డామ్ అన్నది రియల్ ఎస్టేట్. 50,000 గజం పోయింది, ఇప్పుడు 20 కూడా కొంటలేడు ఎవడు. 20,000 గజం పోయింది. అరే